జిల్లా నరసరావుపేట ఏఎస్ఐ మలమంచి శ్రీనివాసరావుపై బదిలీ వేటుపడింది. ఈ నెల 4న చిలకలూరిపేటలో బ్రేక్ ఇన్స్పెక్టర్ అంటూ ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు లారీని ఆపడం వల్లే 5గురు విద్యార్థులు మృతి చెందారని ఆరోపణలు వచ్చాయి. అలాగే గతంలో వెంకటనాయుడు చేసిన అవినీతి పనుల్లోనూ తండ్రి పాత్ర ఉందని తేలింది. దీంతో నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావును వెల్దుర్తికి బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఏఎస్ఐ శ్రీనివాసరావు బదిలీకి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? రాజేష్, ఈ నెల 4వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలైన విషయం తెలిసింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధాన కారణంగా చెప్తున్నటువంటి ఎవరైతే ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు అతనికి సంబంధించిన అరాచకాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వెంకటనాయుడుతో పాటు మరొక 4 నిందితులు ఆ రోజు ప్రమాద సమయంలో కారులో ఉన్నటువంటి 5గురిని కూడా పోలీసులు అదుపులో ఉంచి విచారణ చేస్తున్నారు. అయితే ఈ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా వెంకటనాయుడికి సంబంధించి ఆర్టీఓ అధికారుల ఆధారమెత్తి ఇలా హైవేల మీద అక్రమ వసూలుకు పాల్పడుతున్నట్టు కూడా ప్రధానంగా పోలీసులు గుర్తించారు. ఇది మొదటి సందర్భం కాదు. గతం నుంచి కూడా వెంకటనాయుడు మీద ఇలాంటి కేసులు చాలా ఉన్నట్లు కూడా పోలీసు అధికారులు గుర్తించారు. తండ్రి ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో పనిచేసినటువంటి ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ ఏఎస్ఐకి సంబంధించి అతని అండదండలతోనే కుమారుడు ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. మొదటి నుంచి కూడా ఇతను నేరారోపణలు ఉన్న నేపథ్యంలో గతంలో కూడా వెంకటనాయుడు మీద ఇలాంటి కేసులు చాలా ఉన్నట్లు గుర్తించారు. 3 ఏళ్ల క్రితం దొంగ నోట్ల మార్పిడికి సంబంధించిన కేసు, అదేవిధంగా నరసరావుపేట పోలీస్ స్టేషన్లో ఏదైతే సీజ్ చేసిన వాహనాలు ఉంటే వాహనాలను చోరీ చేసిన కేసు, అదేవిధంగా తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తున్నట్టు కూడా పలువురు మోసం చేసిన కేసులు, ఈ విధంగా కేసులు ఉన్నట్లు కూడా వెంకటనాయుడు మీద పోలీసులు గుర్తించారు. మరోవైపు ఏఎస్ఐ ఎవరుతున్నారో ఆ ఏఎస్ఐ ఈ తండ్రి అండదండలతో ఈ కార్యక్రమాలను కూడా చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసులన్నింటి నుంచి కూడా వెంకటనాయుడిని ఏఎస్ఐ దగ్గరుండి వ్యవహారం నడిపించి అతన్ని తప్పించుకుంటూ వస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇతను నేరాలకే పాల్పడలు, మోసాలకు పాల్పడలు, దొంగతనాలు చేయటం, వాటన్నింటిని కూడా వెనక నుంచి ఏఎస్ఐ కుమారుని కాపాడుకుంటూ వాటన్నింటి కూడా తప్పించుకుంటూ వస్తున్నట్లు కూడా పోలీసులు ప్రధానంగా గుర్తించారు. ఇక్కడ మనకు విషయం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైతే వెంకటనాయుడు పోలీస్ అధికారులు కేవలం ఏఎస్ఐ సపోర్ట్తోనే కాదు, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో అటు చిలకలూరిపేట కావచ్చు, నరసరావుపేట కావచ్చు, డిఎస్పీ ఎస్పీ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో సత్సంబంధంలో ఉన్నట్లుగా కూడా పోలీసులు ప్రధానంగా గుర్తించారు. ఏదైతే ఖరీదైనటువంటి కార్లు ఉంటాయో ఆ కార్లన్నింటిని కూడా కొట్టుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలు వాళ్ళందరికీ కూడా తక్కువ ధరకే అమ్ముతున్నట్లు కూడా పోలీసులు ప్రధానంగా గుర్తించినట్లు కూడా తెలుస్తోంది. ఎవరైతే చిలకలూరుపేటలో ప్రమాదం జరిగినప్పుడు 4వ తేదీన ప్రమాదం జరిగిన సమయంలో చిలకలూరుపేట ఎస్ఐ రహమతుల్లా కూడా ఆ ప్రమాద స్థలానికి వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. అతనితో కూడా ఈ వెంకటనాయుడుకు సంబంధాలు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అతనికి కూడా తక్కువ ధరకు కార్లు అమ్మినట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆ రోజు ప్రమాదం జరిగిన సమయంలో తన పరిధి కాకపోయినప్పుడు కూడా రహమతుల్లా అక్కడికి హుటాహుటిన వచ్చి అక్కడికి చేరుకున్నట్లు కూడా పోలీసులు సిగ్నల్ సెల్ ఫోన్ లొకేషన్ కూడా గుర్తించారు. ఆ దిశగా కూడా పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఏఎస్ఐ అన్నదండలతో ఇదంటే ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నట్టు వెంకటనాయుడు పోలీసులు గుర్తించారు. ఏఎస్ఐని నిన్న పల్నాడు జిల్లా ఎస్పీ వెల్దుర్తి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ప్రస్తుతం అతనికి పాత్రపైన కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ మొదటి నుంచి కూడా వెంకటనాయుడు ఎవరైతే ఉన్నాడో ఈ విధంగా మోసాలకు పాల్పడుతూ ఆర్టీఓ అధికారుల అవతారం ఎత్తి హైవేల మీద ఈ కార్యక్రమాలు చేస్తున్న అక్రమ వసూలుకు పాల్పడుతుంటూ కూడా పోలీసులు ప్రధానంగా గుర్తించారు. ఆ క్రమంలోనే ఈ నెల 4వ తేదీన హైవే మీద వెళ్తున్నట్టు చిలకలూరిపేట బైపాస్ వద్ద ఏదైతే ట్రాక్టర్లు లోడుతూ వెళ్తున్నటువంటి ట్రాలీను అడ్డుకొని అక్కడ వసూలు పాల్పడాలని చెప్పి యత్నించారు. ఆ రోజు ఒక బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ రోజు ఎడ్లపాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక తోటలోకి వెళ్ళి ఎవరైతే వెంకటనాయుడు గ్యాంగ్ ఉన్నో ఆ గ్యాంగ్లో ఒక సభ్యుని పుట్టినరోజు సందర్భంగా బర్త్డే పార్టీ చేసుకుని సాయంత్రం తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఈ ట్రాలీ కనబడింది. ఆ నేపథ్యంలోనే ట్రాలీని ఆపడం, వెంటనే ప్రమాదం జరగడం, ఇప్పుడు వెంకటనాయుడు సంబంధించిన చిట్టా అంతా కూడా బయటికి రావడం కూడా ఇదంతా కూడా వ్యవహారం అంతా నడిచింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పటి వరకు కూడా వెంకటనాయుడు సంబంధించి ఏఎస్ఐకి సంబంధించి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు రాలేదు, ఎప్పటి నుంచో కూడా దశాబ్దాల కాలం నుంచి
ఏఎస్ఐ అక్కడే ఆ నరసరావుపేట స్టేషన్లోనే ఉండి తిష్ట వేసి ఈ వ్యవహారాలను నడిపిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఎందుకని పోలీసులు ఉన్నతాధికారులు దీని మీద చర్యలు తీసుకోలేదనే ఒక చర్చ జరుగుతుంది. దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారని అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా చెప్పాలి రాజేష్. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.